Hi, Telugu Mitrulaki Swagatam. So welcome to today's video. There is a big fall today. So once again, ఒక రెడ్ క్యాండిల్ వచ్చేసింది, పెద్ద రెడ్ క్యాండిల్. దాదాపు 400 పాయింట్లు దాకా వెళ్ళింది అనుకోండి డౌన్ ఫాల్. బట్ 350 పాయింట్స్ లెవెల్లో క్లోజ్ అయింది. అంటే ఇది వాలటాలిటీ ఇండెక్స్ మొదటి నుంచి పెరిగే ఉంది. అసలు ఓపెనింగే వాలటాలిటీ ఇండెక్స్ విక్స్ 6 పైన ఉంది. 6 నుంచి 10 దాకా వెళ్ళిపోయింది. అంటే ఫియర్ ఇండెక్స్ అంటాం కదా, అది వెళ్ళిపోయి మొత్తానికి 8 పాయింట్ చిల్లర, ఎట్లా అంటే 8.33 విక్స్ 8.33 లెవెల్కి వచ్చి ఆగింది. సో ఈరోజు మార్కెట్ అంటే దీన్ని బట్టి ఏంటంటే రేపు April 2 కదా, టారిఫ్ మరి ఏం చేయబోతున్నారు, అమెరికా ఏం చెప్పబోతున్నది, ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠతోటి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది, ముఖ్యంగా ఇండియాకి. సో ఇండియాస్ టర్న్ దిస్ టైం. చైనా అయితే కొట్టి పారేసింది. పో, ఏం చేసుకుంటావు చేసుకో, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం, ఎనీ టైప్ ఆఫ్ వార్ వీఆర్ రెడీ అన్నాడు సీరియస్గా. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే చైనీస్ అంబాసిడర్ మినిస్టర్, వీఆర్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వార్ అన్నాడు సీరియస్గా. దానికి ట్రంప్ ఏమి రిప్లై ఇవ్వాల. అమెరికా అయితే ఇండియా ఈజ్ నాట్ లైక్ చైనా, ఇండియా ఈజ్ నాట్ దట్ మచ్ ఎక్విప్డ్. తర్వాత ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. తర్వాత మన ప్రభుత్వం, ముఖ్యంగా మోదీ గారు మామూలుగా కొట్టినా కూడా నేను కొడతానని చెప్పి కొట్టడం, అది విషయం. సో ఈరోజు చూడండి, నిఫ్టీ 23.23, నిఫ్టీ 23,165. ఏంటండి చూస్తూ 500 ఎలా వచ్చేసిందో చూడండి. 500 పైన 23,500 పైన ఉన్నది 800కి వెళ్ళలేకపోయింది. కానీ కనీసం 500, 300 ఆ రేంజ్లో ఉంటుందేమో అనుకుంటే ఏకంగా కొట్టిపారేశారు. అయితే 23,000కి దిగువకు వస్తుందా? నాకైతే ఆ ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం మనం, లెటెస్ట్ చెక్. తర్వాత ఇదొక నెగిటివ్ న్యూస్. రెండో నెగిటివ్ న్యూస్ ఏంటంటే క్రూడ్ పెరుగుతున్నది. దగ్గర $75కి వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక నెగిటివ్ న్యూస్, విక్స్ అప్ 8.5%, ఎంతో సుమారుగా 8.3 తక్కువేం కాదు, 8.33%. ఎక్కడి వరకు వచ్చిందంటే 13.8 రేంజ్కి వచ్చింది. అంటే దగ్గర 14 టచ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 13.78. 13.8 వేసుకోండి. ఇవి నెగిటివ్ న్యూస్. అయితే ఏంటంటే ఇంకొక నెగిటివ్ న్యూస్ ఏంటంటే ఎఫ్ఐస్ మామూలే కదా, సోల్డ్ 5,780 ప్లస్ 5,900 వేసుకోండి. ఇంకెందుకు 5,900 crores వాళ్ళు అమ్మారు. మన వాళ్ళు 44,322 మన వాళ్ళు అమ్మారు, కొన్నారు. ఇది డిఐఎస్ ఎంత కొంటే ఎఫ్ఐఎస్ ఇంత అమ్మారు. నాకు మొన్నే శుక్రవారం నాడే అనుమానం వచ్చింది. శుక్రవారం నాడే వాళ్ళు ఎఫ్ఐఎస్ ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్ అట్లా చేయకూడదు. ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్ మైనస్ తగ్గటం ఏంటి, ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్ పడేసారేంటి మార్కెట్ని. పోనీ భూకంపం ఏమోలే, భూకంపానికి భయపడ్డారేమో, బ్యాంకాక్లో వచ్చింది కదా, మయన్మార్ సంగతి ఎలా ఉన్నా బ్యాంకాక్లో వచ్చింది, కొద్దిగా ఇబ్బంది పెట్టిందేమో అనుకున్నాం. కానీ విషయం ఏంటంటే నిగూఢమైనటువంటి విషయం ఇది. సో దే ఆర్ లుకింగ్ ఫర్ అమెరికన్ ట్రేడ్ వార్. ఇవన్నీ నెగిటివ్ న్యూస్ అండి. అయితే పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ పాజిటివ్ న్యూస్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. అంటే 2:1. చాలా ఆశ్చర్యంగా ఉంది. 350 పాయింట్లు పైన పైచలకు తగ్గితే
స్మాల్ క్యాప్ ముఖ్యంగా పెద్దగా తగల. ఇంకా చెప్పాలంటే కొన్ని పెరిగాయి స్మాల్ క్యాప్స్, మీ పోర్ట్ఫోలియోలో కూడా చూసే ఉంటారు, పెరిగాయి, తగ్గటం కాదు పెరిగాయి. అడ్వాన్స్ లిక్కర్ అండ్ రేషియో బాగుంది. ఇంకొకటి ఏంటంటే స్మాల్ క్యాప్ ఈజ్ స్లైట్లీ అప్, ఇది స్మాల్ క్యాప్ ఈజ్ అప్ స్లైట్లీ, కొద్దిగా పెరిగింది. మరి వాట్ నెక్స్ట్కి ఒక న్యూస్, మార్కెట్ న్యూస్ ఏంటంటే, మార్కెట్ న్యూస్ అది కూడా చెప్పేస్తాను. వోడాఫోన్ ఐడియా కంపెనీ వారికి ఒక స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు 20% పెరిగిందిలేండి, అది గొప్పే ఉంది, ₹8 దగ్గర ఉంది. ₹8 షేర్ 20% పెరిగితే మాత్రం ఎంత, ₹1.60 పెరిగింది. కోర్స్ చాలా ఘోరం అనుకోండి, ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చింది, ₹8 పడిపోయిందంటే అది దాన్ని ఎక్కువ రేట్లో కొనుక్కుని పెట్టుకున్న వాళ్ళు, అలా వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ బ్యాంక్ లాగా అయిపోయింది కదా, అండ్ ఇట్ టేక్స్ ఇయర్స్ కదా. ఎస్ బ్యాంక్ చూడండి ఇప్పటికీ కూడా 16-17 దగ్గరే ఉంది. కోర్స్ ఇక్కడ కన్సల్టేషన్ మోడ్లో ఇప్పుడు కొంచెం ఇంకా తగ్గటానికి ఏం లేదు, ఎస్ బ్యాంకు పెరగటమే, కాకపోతే స్లోగా పెరుగుతుంది, తొందర ఏం లేదు, నిదానంగా పెరుగుతుంది. బట్ వోడాఫోన్ ఐడియాకి తీపి కబర్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ జ్యూస్ ఉన్నాయి కదా, స్పెక్ట్రమ్ జ్యూస్ ఉన్నాయి కదా, ఆ స్పెక్ట్రమ్ జ్యూస్కి కట్టండి అంటే ఎక్కడి నుంచి కడతాం మేము, పెట్టి బేడ సర్దుకుని బిషాన్ని ఎత్తుకుని పారిపోవాల్సిందే అర్ధరాత్రి పూట, ఎవరికి చెప్పకుండా తప్ప. మా దగ్గర ఏం లేదండి అని చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే అప్పటికి దానికి ఏంటి చేశారంటే గవర్నమెంటు, సరే మీ జ్యూస్ని మాకు ఈక్విటీ రూపంలో ఇచ్చేయండి అంటే, గవర్నమెంట్ అగ్రీడ్ టు బి కన్వర్టెడ్ ది జ్యూస్ ఇంటూ ఈక్విటీ. అంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో స్టేక్ హోల్డర్. చాలా స్ట్రాటజిక్ మూవ్ అండి ఇది. గవర్నమెంట్ స్టేక్ హోల్డర్ అవటం వలన వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ నెంబర్ 1 ఏంటంటే, కంపెనీ మీద ఎడిషనల్ బర్డన్, ఇమీడియట్ ఎడిషనల్ బర్డన్ అంటూ లేదు. అసలు కంపెనీ మీద వచ్చినటువంటి ఎడిషనల్ బర్డన్ పోయినట్టే నెంబర్ 1. ఎందుకంటే ఈక్విటీలో కన్వర్ట్ చేయటువంటి అర్థం ఏంటంటే, డబ్బులు ఇవ్వక్కర్లా, లోన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేశారు అంటే ఓనర్ చేశారు, పార్ట్నర్గా చేశారు, అంతే కదా. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్నర్ నౌ. అది కంపెనీ బాగుండి షేర్ ధరలు పెరిగితే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, లేకపోతే పోతాయి, జీరో కూడా అయిపోవచ్చు కదా. ఈక్విటీ అంటే జీరో కూడా అయిపోతుంది కదా. సో ఇమీడియట్గా ఈ బర్డన్ లేదు, ఇప్పుడు కంపెనీ మీద బర్డన్ లేదు, హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. లేకపోతే మళ్ళీ అప్పు చేయాలి కదా, లేదా క్లోజ్ చేసేయాలి, లేదా అప్పు చేయాలి. మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ మామూలే కదా, దానికి వడ్డీ కట్టాలి, ఎక్కడి నుంచి కడతారు? బిజినెస్ అంతంత మాత్రంగా ఉంది. ఇక్కడ జియోను భారతీ ఎయిర్టెల్ చక్కగా బ్రహ్మాండంగా దే ఆర్ ఫ్లరిషింగ్ లైక్ ఎనీథింగ్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్ చాలా బాగా పుంజుకుంది. ఈ కాంపిటీషన్ వాళ్ళలాగా సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు కదా, ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ ఒకటి. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కంపెనీ నిలదొక్కుంటుంది. తర్వాత గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఏ స్టేక్ హోల్డర్ కదా. అప్పుడు గవర్నమెంటు కొంత హెల్ప్ చేస్తుంది ఈ కంపెనీకి, న్యాచురల్ చేయాలి కదా. గవర్నమెంట్ విల్ హెల్ప్ దిస్ కంపెనీ టు ఎమర్జ్ యాజ్ ఏ థర్డ్ ఫోర్స్. అయితే మనకి ఇండివిజువల్ కన్జ్యూమర్స్కి, మనకి అంటే మొబైల్స్ అవి యూస్ చేసుకునే వాళ్ళకి, నెట్ యూస్ చేసుకునే వాళ్ళకి ఏమిటి అడ్వాంటేజ్ వస్తుందంటే, థర్డ్ ఫోర్స్ కాంపిటీషన్ ఉండాలి కదా. స్పర్ధయే వర్ధతే విద్య అన్నారు. అట్లానే ఇది కూడా కాంపిటీషన్ లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఇంతకుముందు ముగ్గురు నలుగురు ఉండేవారు కదా, ఇప్పుడు ఇద్దరే అయ్యారు, డ్యూఓపల్ అయిపోయింది. ఈ డ్యూఓపలీని బ్రేక్ చేస్తున్నారు. ఇప్పుడు మోనోపలీ డ్యూఓపలీ లేదు, ఇప్పుడు ముగ్గురు అవుతారు. ఎందుకంటే ఈ రానున్న కాలంలో వోడాఫోన్ ఐడియా కొంచెం స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కదా, లేకపోతే గవర్నమెంట్ డబ్బులు పోతాయి కదా. గవర్నమెంట్ డబ్బులు పోతాయి కాబట్టి గవర్నమెంట్ విల్ హెల్ప్ ఇన్వేరియబ్లీ. సో వీళ్ళకి ఇమీడియట్గా కాస్ట్ బర్డన్ లేదు. రెండోది గవర్నమెంట్ సపోర్టు ఉంటుంది, దానివల్ల ఇది పికప్ అవుతుంది. దానివల్ల మనందరికీ కూడా, కన్జ్యూమర్స్కి కూడా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే కొంచెం కాంపిటీషన్ వస్తున్నది కదా.
భారత్ ఎయిర్టెల్ వాడు నాకు మొబైలు 1100 చిల్లర వసూలు చేసేవాడు. 1100 చిల్లర, 1140 ఎంతో, 1150 మంత్లీ. ఇప్పుడు ఏమైందో తెలియదు, 1400 నెలకి వసూలు చేస్తున్నాడు. డేట్ కూడా కొంచెం ప్రీపోన్ చేశాడు. ఎప్పుడో 20వ తారీఖు ఎప్పుడో వసూలు చేసేది 6వ తారీఖుకే వసూలు చేస్తున్నాడు. చూసారా? ఇట్లా వాడి ఇష్టం చేసేస్తాడు. మనం మార్చుకోలేము. మార్చుకోవటానికి ఆల్టర్నేటివ్ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటే స్విచ్ అయిపోతాం. స్ట్రాంగ్ క్యాండిడేట్ లేకపోతే మనం మార్చుకోలేం కదా. అఫ్కోర్స్ ఫోన్ నెంబర్ మారదు, అదొక అడ్వాంటేజ్ ఉంది. అయినా కానీ గబుకుని చేయలేం కదా. మార్కెట్ లీడరు భారత్ ఎయిర్టెల్. ఇప్పుడు 1450, రేపు 1600 1700 కట్టమంటాడేమో 4 రోజులు పోయాక. 2000 చేసేస్తాడేమో దాన్ని. అట్లా చేయొచ్చు కదా. అడ్డు ఆపు లేకుండా దోచుకుంటారు వీళ్ళు. కాంపిటీషన్ తక్కువైతే, కాంపిటీషన్ లేకపోతే. ఇప్పుడు కాంపిటీషను వస్తుంది అని ఆశిద్దాం. అది అంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు ఆ కంపెనీ గురించి. అదేంటి విషయం. అయితే ఈరోజు మార్కెట్ భయంకరంగా తగ్గింది. తగ్గటంలో దోహదం చేసినటువంటివి ఏంటంటే సేమ్ ట్రయాంగిల్ అండి, TRH అండి, TCS, రిలయన్స్, హెచ్డిఎఫ్సి అయితే మరీ 3.3% డౌన్ అండి, చాలా ఘోరంగా తగ్గింది. TCS కూడా దగ్గర 1.5%, ఇది రిలయన్స్ కూడా 1.5%కి దగ్గరలో ప్లస్ ఆర్ మైనస్ తగ్గాయి. అంటే ఈ రెండు కలిపి 6, ఈ మూడు కలిపి 6.5% తగ్గి 6.5%. హెచ్డిఎఫ్సి అసలే స్టేక్ ఎక్కువ కదండి. రిలయన్స్ తర్వాత హెచ్డిఎఫ్సి నెంబర్ 2. హెచ్డిఎఫ్సి బాగా తగ్గింది, రిలయన్స్ కూడా తగ్గింది, దగ్గర 1.7 1.8%. అంటే ఈ మూడు తగ్గిన తర్వాత మిగతా ఏమి తగ్గక్కర్లా, ఆటోమేటిక్గా మార్కెట్ డౌన్ అయిపోతుంది. ఈరోజు జరిగింది అదే. మరి ఏం పెరిగాయంటే ఏం పెరగలా. ఒక ఇండస్ ఇండ్ బ్యాంకు రోజు చెత్త కొట్టారు కదా, ఇవాళ 5% పెరిగింది ఇండస్ ఇండ్ బ్యాంకు, బాగా పడేశారు కదా. తర్వాత ట్రెంట్ ఏంటంటే అది కూడా బాగా చెత్త కొట్టిందే కదా. 8300 నుంచి 4600కి ఏమో వచ్చింది, ఆల్మోస్ట్ 45% పోయింది. నిఫ్టీ 50 స్టాకు 40-50% పోవటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఏది నిఫ్టీ ఏమో 15-16% తగ్గితే ఒక నిఫ్టీ 50 స్టాకు 45% తగ్గటం అంటే 3 రెట్లు తగ్గటం అంటే అబ్నార్మల్లీ ఇదనమాట. అలాంటిది ఇప్పుడు కొద్దిగా రికవర్ అవుతున్నది. ఏంటంటే 1000 స్టోర్స్ మార్కు చేరుకుంటున్నాము లేదా చేరుకున్నాము అని చెప్పి వాళ్ళు న్యూస్ రిలీజ్ చేశారు కంపెనీ వారు. ఓహో 1000 స్టోర్సా ఆల్ ఓవర్ ఇండియా, ఓ వెరీ గుడ్. అది యూఫోరియా. ఈరోజు చాలా బయింగ్ చాలా వచ్చింది. మరి హైపీఈ కదండి, హైపీఈ అయినా కానీ పెరిగేటప్పుడు అలాగే పెరుగుతుంటాయి. హైపీఈని ఇగ్నోర్ చేస్తారు, పడేసేటప్పుడేమో అబ్బో హైపీఈ అందుకనే పడిపోతున్నదంట. బట్ ట్రెండ్ను మీకు ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రామినెంట్గా మెయిన్గా ఇవి పెరిగాయి. రెండోది ఏంటంటే ఆటో సెక్టర్లో కొంచెం అలజడి వచ్చింది. అంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇదేం మెయిన్ రీజన్ కాదు. ఏంటంటే 1 ఏప్రిల్ నుంచి ఆటోమొబైల్ అదే ఈ వెహికల్స్ ధరలు పెంచుతున్నారు. వెహికల్స్ ధరలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ వారు పెంచుతున్నారు అనేది న్యూస్ వచ్చింది. ఆ నేపథ్యంలో హీరో మోటో కార్పు తర్వాత బజాజ్ ఆటో 2 పుంజుకున్నాయి. ఈ 2 పుంజుకోవటంలో ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే బాగా పడిపోయాయి కదా, ఈ మధ్యన బాగా తగ్గున్నాయి, అందుకని రికవర్ అయ్యాయి. బాగా తగ్గాయి కాబట్టి రికవర్ అయినాయి తప్ప అంతకుమించి మరేం కాదు. ఓకే అండి. సో తర్వాత అంతకుమించి ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే అది అయిపోయింది. సారీ చెప్పడం, ఈ మల్టీ క్యాప్ గ్రోత్ స్టాక్స్ మనం కోర్సు స్టార్ట్ చేస్తున్నాం కదా. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము చెప్పాను ఆల్రెడీ, మొన్న ఉగాదికి, April 3rd. సో టైమ్ ఈజ్ అప్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వారు ఉంటే దయచేసి మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్. మార్కెట్లు డౌన్గానే ఉన్నాయి కదా, డౌన్గా ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. అది కాకుండా మల్టీ క్యాప్, ఇది మల్టీ క్యాప్ అంటే లార్జ్ క్యాపు, నిఫ్టీ 50, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు అన్నీ కన్సిడర్ చేస్తాం, ఒక పర్టికులర్ కేటగిరీ కాదు. అది చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేద్దామనుకుంటున్నారు, ఎగ్జిస్టింగ్ అయితే
ఎగ్జిస్టింగ్ వాళ్ళకి 3000 వాళ్ళు ఈఎంసీసీ అని మెసేజ్ పెడతారు. 8121648156కి మెసేజ్ పెడతారు. మరి కొత్త వాళ్ళు అయితే దీనికే మెసేజ్ పెడతారు, కానీ తీసేసి ఎంసీసీ అని పెడతారు. దానికి 3500 అవుతుంది ఎంసీసీకి, ఈఎంసీసీకి అయితే 3000 అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకే అండి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. తర్వాత ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వారికి రేపు ఉదయానికల్లా ఒక మెసేజ్, ఫ్రెష్గా మెసేజ్ వస్తుంది రేపు ఉదయానికి. ఏంటి, మీరు మీ సబ్స్క్రిప్షన్ మాకు అందింది, తర్వాత మీరు యు ఆర్ విత్ అస్ అండ్ యు ఆర్ యాడెడ్ ఇన్ ది గ్రూప్ అని. అలా రాకపోతే రేపు ఉదయానికల్లా రాకపోతే మెసేజ్ ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏమండి ప్లీజ్ యాడ్ మీ అని దీనికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో చెక్ చేసి యాడ్ చేస్తారు. రేపు ఉదయం వరకు వెయిట్ చేయండి. ఆల్రెడీ చాలామందికి మెసేజ్ వచ్చేసింది దట్ దే హ్యావ్ బీన్ యాడెడ్ అని. ఎవరికైతే రాలేదో వాళ్ళు రేపు ఉదయం వరకు వెయిట్ చేయండి. ఇంకా ఉంది, పెండింగ్ ఉంది, వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది April 3rd కదా. April 3rdకి మనం ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాం. April 3rd ఈవినింగ్కి, రాత్రికి ఫస్ట్ వీడియో మనం రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఇంట్రడక్షన్, దేర్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ కంటిన్యూ. సో లెట్ us హోప్ ఇప్పటి వరకు అంతా బాగానే సవ్యంగానే జరుగుతున్నది. మనం కండక్ట్ చేసిన కోర్సులు అన్నీ కూడా ఏ కోర్సు డిసప్పాయింట్ చేయలేదు. ఇది కూడా బాగుంటుందని ఆశ, ఎక్స్పెక్టేషను. ఎందుకంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మనం చేస్తున్నాం కాబట్టి రైట్ టైం అనే నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మార్కెట్లు తగ్గి ఉన్నాయి కదా, రైట్ టైం అని. అంతేకాకుండా మల్టీ క్యాప్కి అనువైన సమయం అని భావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఎవరికైనా కావాలంటే మాత్రం లాస్ట్ 21st, 22nd మార్చ్, 21, 22 మార్చిన రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఉన్నాయి, జనరల్ వీడియోలు యూట్యూబ్లో. ఆ 21st, 22nd మార్చ్ వీడియోలు ఒకసారి చూడండి, అందులో డీటెయిల్స్ ఉన్నాయి కావాలనుకుంటే. సో చెప్పాలంటే, ఫైనల్గా చెప్పాలంటే ఇది ఫైనల్ కాల్ లాంటిదే. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మరి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే సింహావలోకనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దామండి. ఏంటి నిఫ్టీ పరిస్థితి ఏంటి, టెక్నికల్స్ గ్రాఫ్లు ఏం చెప్తున్నాయి చూద్దాం. ఏమైనా రికవరీ వస్తుందా ఇంకా లేదా, మార్కెట్ మూడు లేదా సెంటిమెంట్ ఎలా ఉన్నది అనేది కొంచెం గ్రాఫ్లు చెప్తాయి కదా, అది చూద్దాం. ఏమండి, సో ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వద్దులండి, నిఫ్టీ చూద్దాం. ఫోర్ మంత్స్ సరిపోతుందా? సరిపోతుందండి. డైలీ చార్ట్ ఒకసారి చూడండి. డైలీ చార్ట్లో క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద డైలీ చార్ట్ చూసిన తర్వాత జస్ట్ హ్యావ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ చూసిన తర్వాత ఏంటంటే క్యాండిల్స్లో కూడా చూద్దాం. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబుల్ టాప్. ఇది ఆల్మోస్ట్ డబుల్ టాప్ దగ్గర న్యాచురల్గానే రెసిస్టెన్స్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. సో అక్కడ నిలదొక్కలేక ఇక్కడ వరకు వచ్చేసింది. అంటే 23,670 రేంజ్ నుంచి 23,160 అంటే 500 పాయింట్లు ఎగరేసేసింది. 500 జస్ట్ 500 పాయింట్స్ చిటికేసినట్టే వేసేసింది. 1 2 3 4 ఫోర్త్ సెషన్ ఇదంతే. అయితే దీన్నే క్యాండిల్ స్టిక్స్లో చూద్దాం. క్యాండిల్ స్టిక్స్లో చూస్తే ఇది ఎంత పెద్ద క్యాండిల్, దీని పర్యవసానం ఏంటి తెలుస్తుంది. ఒక్కసారి చూడండి, రావటానికి ఇక్కడ వరకు వెళ్ళింది. 23,570 వరకు 76 వరకు ఉంది. ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ దాకా వెళ్ళింది, ఫైనల్గా ఇక్కడికి దిగువను క్లోజ్ అయింది. అంటే
ఈ విక్ ఉందో చూసారా తోక పైన పైన ఉన్న తోక ఏమి చెప్తున్నది అంటే అక్కడ సపోర్ట్ లేదు, అంటే సెల్ ఆన్ రైజ్, పెరిగితే కొట్టిపారేయటం, పెరిగింది కొట్టిపారేశారు అంతే. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఎట్లా పనిచేసింది, ఈవినింగ్ స్టార్ టైపులో పనిచేసింది ఇది. అందుకని దాని తర్వాత వచ్చిన క్యాండిల్ రెడ్ క్యాండిల్, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, తర్వాత చిన్న వైట్ క్యాండిల్ వచ్చిన దాని తర్వాత మళ్ళీ సందిగ్ధావస్థలో అంటే రెడ్ క్యాండిల్ రావటం, ఈసారి గట్టిగా పడిపోవటం. సో ఇది 23,600 స్థాయికి దగ్గర దగ్గర వెళ్ళినట్టు వెళ్ళి ఈరోజు ఏకదాటిగా పడిపోయింది. ఇదే విషయం. కాబట్టి కొద్దిగా అలార్మింగే. మరి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, దీని పొజిషన్ ఏంటంటే అది చెప్పడం కష్టం. కానీ ఆర్ఎస్ఐ డౌన్ 53కి వచ్చేసింది, ఎంఏసిడి డౌన్ సూచిస్తున్నది. మరి అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ అదే పరిస్థితి. కాకపోతే దేర్ వాజ్ ఎ బ్రేక్అవుట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, దీనికి లేదు. సో దేర్ ఈస్ సెల్లింగ్ ప్రెషర్ కనబడుతున్నది. ఏమండి మరి ఇది 20 డే టు మూవింగ్ యావరేజ్ లెవెల్స్ కూడా చూద్దాం. మూవింగ్ యావరేజ్ లెవెల్స్ చూడాలంటే క్లోజింగ్ ప్రైస్ తీసుకోవాలి, తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది వ్యూ. ఇక్కడ మూవింగ్ యావరేజెస్లో 10 డేస్ 20 డేస్ తీసుకుందామండి. 200, 50, 15, 50ని 200ని 20 చేద్దాం. తర్వాత 50ని 10 చేద్దాం. 21 డేస్ అయినా 20 అయినా ఒకటేలేండి. కొంతమంది సెంటిమెంటల్గా 21 వాడతారు. ఇది అప్డేట్ చేసి ఒక్కసారి చూద్దామండి. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్. ఆ విషయం ఏంటంటే ఇది 10 డే మూవింగ్ యావరేజ్ని బ్రీచ్ చేసేసి కిందకు వచ్చేసిందండి. 10 డే మూవింగ్ యావరేజ్ అయితే 20 డే మూవింగ్ యావరేజ్ 22,832 దగ్గర ఉంది, చాలా దూరంగా ఉంది. 20 డే మూవింగ్ యావరేజ్ని టచ్ చేయకపోవచ్చు, అంటే ఇన్ బిట్వీనే ఉండే అవకాశం ఉంది. అంటే 23,000 ఒక లెవెల్ అండి. 23,000ని బ్రీచ్ చేయకపోవచ్చు అనేది నమ్మకం, అంతే, అంతగానేం లేదు. 22,800, 23,000, 22,800 కనపడుతున్నాయి ప్రస్తుతానికి. ఏమండి తగ్గితే 23,000, 22,800 ప్లస్ తగ్గితే, లేదు రికవర్ అయితే ఏముంది, రికవర్ అయితే ఇంకా వెల్ అండ్ గుడ్. అయితే టారిఫ్ అని రోజు కొట్టుకుంటారా, రోజు పడేస్తారేమండి మార్కెట్ని? ఐ డోంట్ థింక్ సో. అందుకని అయిపోతుంది, రేపు తేలిపోతుంది. రేపు కాదులేండి, ఎల్లుండు. రేపు మార్కెట్ భయపెడతారు కూడా, భయపెడితే ఎల్లుండికి తేలిపోతుంది. ఆ తర్వాత ఒక డైరెక్షన్ వస్తుంది. ఏది కన్సాలిడేషన్ మోడ్ కొంచెం వీక్గా ఉండి కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్తుందా, లేకపోతే గ్రాడ్యువల్గా రికవరీ మోడ్లోకి వస్తుందా, అది ఎల్లుండి నుంచి తెలుస్తుంది. రేపు ట్రెండ్ మాత్రం రేపు గురించి చెప్పలేము, ఎందుకంటే వాలటిలిటీ ఉండే అవకాశం మాత్రం కనబడుతున్నది ఎక్కువ. దట్టు విక్స్ 14 దగ్గరకు వచ్చింది. 14కి వచ్చినప్పుడల్లా ఏంటంటే రెసిస్టెన్స్ అది తగ్గుతుంది. అది తగ్గటం అంటే ఏంటంటే మార్కెట్ రికవర్ అవుతుంది, అది కదా. అలా జరుగుతుందా ఈసారి, జరగదా అనేది మనం చూడాలి, వెండి తెరపై వేచి చూడవలసిందే. అయితే 23,000కి దిగువకు రావటం మాత్రం శుభసూచకం కాదు. లెట్ us see what happens. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, నథింగ్ టు వరీ.
మార్కెట్ తగ్గుతుంటే మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అంతే, అంతకని ఇంకేం లేదు.